ప్రైమ్ నైన్ ఛానల్ యాజమాన్యం సిబ్బందికి సిపి సంకబ్రత బాగ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రైమ్ నైన్ ఛానల్ అతి తక్కువ కాలంలో 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నదన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు చెప్పారు. ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు దూసుకువెళ్లాలని సిపి ఆకాంక్షించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగేటటువంటి దసరా సంబరాలతో ప్రైమ్ నైన్ ఛానల్కి సంబంధించి కూడా ఉత్సవాలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. ఇక మనతో పాటు ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే అతి తక్కువ కాలంలోనే నిజాల్ని నిర్భయంగా రాస్తున్నటువంటి ప్రైమ్ నైన్ ఛానల్కి పెద్ద ఎత్తున కూడా సబ్స్క్రైబ్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజే నాయకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈరోజు అయితే ప్రైమ్ నైన్ 3 లక్షల సబ్స్క్రైబర్స్ అయితే దాటినటువంటి పరిస్థితి ఉంది. 3 మిలియన్లు దాటింది. అయితే మరికొంతమంది కూడా సబ్స్క్రైబర్స్ ఈరోజు చేసుకున్న పరిస్థితి ఉంది. త్వరలోనే ప్రైమ్ నైన్ ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఈరోజు ప్రైమ్ నైన్ ఛానల్ 3 మిలియన్స్ సబ్స్క్రిప్షన్కి చేరడం జర్నలిస్టులుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున యాజమాన్యానికి, అలాగే అందులో వర్క్ చేసే జర్నలిస్టులకు, ఇతర సిబ్బంది అందరికి కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఏదైతే నీతి, నిజాయితీ, పారదర్శకత, ఇది మీడియాకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 అంశాలని తీసుకొని ఈరోజు ప్రైమ్ నైన్ పనిచేయడం వల్లనే ఇంత తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. ఇప్పుడు కూడా ఈ ప్రైమ్ నైన్ సిబ్బంది అట్లాగే యాజమాన్యం ఇది నీతి నిజాయితీతో పనిచేయడం ద్వారా ఈ సమాజాన్ని మేలు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఎక్కడున్న తెలుగు వారికి కూడా మేలు చేసే రీతిన ఈ పని చేస్తారని, అలాగే ఆ పని చేయడానికి అవసరమైన శక్తి ఆ భగవంతుడు అలాగే ప్రకృతి ఇస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏం చెప్పదలుచుకుంటాను? ప్రైమ్ నైన్ ఛానల్ ఇప్పటికే 3 మిలియన్లు అయితే దాటింది. త్వరలోనే ఎటువంటి సందేశాలతో ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలాంటి వార్తలను ప్రచారం చేస్తే బాగుంటుందని మీరు ఒక రాజకీయ నేతగా భావిస్తారు? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మరి దసరా సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనం ఈరోజు చాలా నెంబర్ ఆఫ్ ప్రింట్, ఎలక్ట్రానిక్, అలాగే వెబ్ లేదా సెల్ఫ్గా కూడా ఒక మొబైల్ ఉంటే చాలు ఈరోజు ఎవరి చేతులైనా ఏదైనా స్ప్రెడ్ చేసేది, ఒక న్యూస్ కింద బర్న్ చేయగలిగేది మనం చూస్తున్నాం. సింపుల్ ఇష్యూ ఈరోజు నేపాల్ చూస్తే అర్థమైపోతుంది మనకి. అంటే ఎంత ఫాస్ట్గా మీడియా యాక్టివేట్ అవుతుందని, అది ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, మీడియా కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ. అందులో ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు 3 మిలియన్కి రీచ్ అవ్వడం అంటే, ఇందాక మన నగర సిపి గారు చెప్పినట్టు, పోలీస్ కమిషనర్ గారు చెప్పినట్టు, ఇది చాలా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోని ఒక హై రేంజ్కి వెళ్ళడం అనమాట. ఒకప్పుడు చదువుకునే వాళ్ళు తక్కువ మంది ఉండేవారు. ఒక 100 ఉద్యోగాలు ఉంటే 50 మందే ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, 100 ఉద్యోగాలు ఉంటే 10 లక్షల మంది ఉన్నారు. అంటే అలాగే మీడియా రంగం అంత హైలో ఉంది. ఇప్పుడు ఆ హైలోంచి ఈరోజు ప్రైమ్ నైన్ అనేది ఆ టాస్క్కి 3 మిలియన్ టాస్క్ వ్యూవర్స్కి రీచ్ అవ్వడం అంటే ఇట్స్ రియల్లీ అన్ అప్రిషియబుల్. అంటే ఒక సామాన్యుడు ఒక ఛానల్ నమ్ముతున్నాడంటే దాన్ని వ్యూ చేస్తుంటాడు. ఒకళ్ళు ఇంట్లో అవ్వకపోయినా ఈరోజు మొబైల్ వచ్చింది, మొబైల్ నుంచి కూడా వ్యూ చేస్తున్నాడు ఆ ఛానల్. మనమే చూస్తాం, ఎన్నో ప్రోగ్రామ్స్ మనకు కావాలి అంటే మనం ఈరోజు మొబైల్లోనే వ్యూ చేసుకున్నాం, ఆ ప్రత్యేక ఛానల్లోనే వస్తుంది ఆ ప్రోగ్రామ్ అన్నది. సో అలాంటిది ప్రైమ్ నైన్ న్యూస్ పరంగా కానీ ఈరోజు అన్ని రంగాల్లో కూడా దాన్ని అంత హైగా వెళ్తున్నారంటే వ్యూవర్ దానికి అట్రాక్ట్ అయ్యాడు. అంటే అలాంటి అట్రాక్ట్ అయ్యేవి ప్రోగ్రామ్స్ కానీ, న్యూసెస్ కానీ, ఇందాక మన సిపి గారు చెప్పినట్టు వాళ్ళు ఇచ్చే కంటెంట్లో నిజాయితీ ఉంది, వాళ్ళు ఇచ్చే కంటెంట్లో నమ్మశక్యం ఉంది, దాంట్లో అంతా ఒక ఫ్లూయెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ కూడా ఉంది అన్నది ఎప్పుడైతే వెళ్తుందో ఖచ్చితంగా ఎవ్రీ ఛానల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. అండ్ ఐ థింక్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రైమ్ నైన్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ ఛానల్ ఆల్ ఓవర్ ద ఇండియా లెవెల్లో అది ఎదగాలని కోరుకుంటూ దసరా విషెస్ చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ దసరా. అలాగే మనతో పాటు చాలా సీనియర్ జర్నలిస్టు, అలాగే ఏపీడబ్ల్యూజే సీనియర్ జర్నలిస్ట్ కూడా రాము గారు కూడా ఉన్నారు. వారిని అడిగి కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రైమ్ నైన్ అయితే ప్రస్తుతం ఈరోజు 3 మిలియన్లు అయితే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రజల్లో కూడా ఆ మంచి ఆదర అభిమానాలు కూడా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఫ్యూచర్లో ప్రైమ్ నైన్ ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని ఒక జర్నలిస్ట్గా మీరు భావిస్తారు? ముఖ్యంగా ముందుగా ప్రైమ్ నైన్ రక్షకులకు అలాగే యాజమాన్యానికి నా శుభాకాంక్షలు. ఏదైతే
తక్కువ కాలంలో చాలా తక్కువ ఏళ్లలో ఈరోజు 30 లక్షలు 3 మిలియన్ అంటే కొంతమందికి అర్థం కావచ్చు. 30 లక్షలు సబ్స్క్రైబర్స్. చూడడం వేరు, సబ్స్క్రైబ్ అవ్వడం వేరు. చూడడం అంటే అందరూ చూసి అది ఒక కోటి ఉంటుంది, కానీ 30 లక్షలు సబ్స్క్రైబర్ అయ్యారంటే నిజంగా ప్రైమ్9 తాలూకా యాజమాన్యాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఈ రోజుల్లో మీకు తెలుసు, మనకి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ప్రతి ఛానల్, ప్రతి సెల్ ఒక ఛానల్. అలాంటి టైంలో ఒక శాటిలైట్ ఛానల్ పెట్టి దాన్ని ఈరోజు 30 లక్షలకి మీరు తీసుకెళ్ళగలిగారంటే కేవలం ఇది మీ గొప్పతనం కాదు, మీ వార్తల గొప్పతనం, మీ నిజాయితీ గొప్పతనం. దీనివల్ల ప్రజలకి పనికి వస్తుందని తెలిస్తేనే ప్రజలు కూడా సబ్స్క్రైబ్ అవుతారు. మనం చూస్తాం ఇప్పుడు ఛానల్స్ అవి ఒక ఛానల్ ఒక పార్టీకి, ఒక ఛానల్కి ఒక పార్టీ ఉన్నప్పుడు న్యూట్రల్గా ఎదుగుతాడు. ఎవరైతే సబ్స్క్రైబ్ ఉన్నాడో, ఎవరైతే వ్యూవర్ ఉన్నాడో న్యూట్రల్ ఛానల్ ఉంటుందా అని చూస్తాడు. అందులో ఉన్నదే ప్రైమ్9 ఒకటి. ఈ సందర్భంగా ప్రైమ్9 యాజమాన్యానికి, ప్రేక్షకులకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రైమ్9 30 లక్షల సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా ఈరోజు విశాఖ గాజువాకలో జరిగిన ఏపీయూడబ్ల్యూజే సమావేశంలో విశాఖ సిపి డాక్టర్ శంకాప్రత బాగ్చి చేతుల మీద కూడా కేక్ అయితే కట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సంబరాలు కూడా జరుపుకోవడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఏపీడబ్ల్యూజేకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రైమ్9 మరింత ముందుకు వెళ్ళాలి, మరింత దశ దిశలా వ్యాపించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాతో చందు, ప్రైమ్9 విశాఖ గాజువాక నుండి. ప్రైమ్9 న్యూస్ ఛానల్ వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా ఆనందకరమైనటువంటి సందర్భం. 30 లక్షలు వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఈరోజు ప్రైమ్9 కైవసం చేసుకుంది. ఇందులో ముఖ్యంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, సైనికులు కానీ, వీరమహిళలు కానీ ఎంతో చురుగ్గా సబ్స్క్రైబ్ చేస్తూ ప్రైమ్9 ఛానల్ అంటేనే జనసేన పార్టీ ఎప్పుడు కూడా తోడు ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ప్రైమ్9 ఛానల్ కూడా జనసేన పార్టీకి అండదండగా ఉంటూ ఈరోజు ఇంత చక్కని సబ్స్క్రైబర్స్, అలాగే విపరీతమైనటువంటి వ్యూవర్స్ని కూడా సాధించుకోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో దసరా సందర్భంగా ప్రైమ్9 ఛానల్ వారికి జనసేన పార్టీ తరఫున, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా విశాఖపట్నం నగర డిప్యూటీ మేయర్గా నేను కూడా దల్లి గోవిందరెడ్డి మన ప్రైమ్9 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే జనసేన పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైమ్9 ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, ఎలాంటి కథనాలు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? జనరల్గా న్యూస్ ఛానల్ అంటేనే నిజాన్ని నిగ్గు మీద తేల్చడం, అటువంటి విషయంలో ప్రైమ్9 ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. కాబట్టి అంటే గొప్పలకు పోయి అసత్యమైనటువంటి ప్రచారాలు చేయకుండా, ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను. మన జనసేన పార్టీ పిఎస్సి మెంబర్ నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ విశాఖపట్నం జరిగినటువంటి సభ విషయంలో వచ్చినప్పుడు అక్కడ ముందు ఉండి ప్రతి విషయాన్ని వాస్తవంగా ఆ రోజు అక్కడ ఏం జరుగుతుంది, వర్షం వస్తుందా లేకపోతే ఇబ్బంది జరుగుతుందా, ఎటువంటి జన సైనికులు ఎంతమంది వస్తారని చెప్పేసి ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు చైర్మన్, మన పిఎస్సి చైర్మన్గా జనసేన పార్టీకి ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఏదైతే అక్కడ ఆయన చెప్పారో అదే విషయాన్ని కూడా బయట క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి విషయాన్ని కూడా ప్రైమ్9 వాస్తవాన్ని మాత్రం బయటికి తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రైమ్9 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైమ్9 ప్రేక్షకులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతి తక్కువ కాలంలో 3 మిలియన్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఈ నంబర్ దాటిపోతుంది. ఇప్పుడు త్వరలో ఈ నంబర్ దాటి ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్కి ఉంటారని నేను ఆశిస్తున్నా. సో మన జర్నలిజం ప్రొఫెషన్లో ముఖ్యం వచ్చేసి నీతి, నిజాయితీ. సో ఎప్పుడైనా ప్రతి ఛానల్లో, అది ఎలక్ట్రానిక్ మీడియా ఉండొచ్చు, ప్రింట్ మీడియా ఉండొచ్చు, సోషల్ మీడియా ఉండొచ్చు, నిజం రాయాలి, నిజం చెప్పాలి. ప్రచారం కూడా నిజమైన న్యూస్ అయితేనే ప్రచారం చేయాలి. అటువంటి నిజమైన వార్తలు రాస్తే ప్రజలకు కూడా ఛానల్ మీద, ఆ న్యూస్ పేపర్ మీద నమ్మకం ఉంటుంది. సో ప్రతి జర్నలిస్ట్ బాధ్యత రహితంగా పనిచేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మన చేతుల్లో ఉన్న పెన్ ఒక చాలా బలమైన ఆయుధం. ఆ ఆయుధం ఉంది మా జర్నలిస్ట్ దగ్గర. కాబట్టి బాధ్యత వహించాలి, బాధ్యత రహితంగా రాయకూడదు, అబద్ధం తెలిసినా కూడా రాయకూడదు. ఎప్పుడైనా సమాజం ఎలా బాగుపడాలి అది ఆలోచిస్తూ వార్తలు రాయాలి, వార్తలు ప్రచారం చేయాలి. ఈ సందర్భంగా ప్రైమ్9 ఛానల్కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం.